దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి చేరి మమ్మల్ని అందరినీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి ఈ వాక్యం చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి మన ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణలో చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అనే అంశం చెప్పబడుతుండగా నీ కృపను అనుగ్రహించమని, వాక్యం విని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి చేర్చి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి, మరి సంఘంగాను సమాజంగాను కూడుకొనడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. పిల్లరా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ఈరోజు మరి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణలో మరి చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అనే అంశము. మరి ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలిసి మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశం కాకుండా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు మరి చెప్పడానికి క్రీస్తు ప్రేమను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి, మరి మీ చేరువలోనికి తీసుకొని ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనైన పిల్లరా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. మరి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణలో మరి అనేక అంశాలు నేర్చుకుంటున్నాము. మరి చెరగా కొనిపోయి మరి మనుషులకు అనుగ్రహించే ఈవులు అనేది ఈరోజు పార్ట్ 7వ భాగం నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ 7వ భాగంను మరి నేర్చుకుందాం. ఈ 7వ భాగాన్ని నేర్చుకోవడానికి మరి సిద్ధంగా ఉన్నామా? మరి సిద్ధంగా ఉంటూ వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యంకు ఆత్మనియమంకు లోబడి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉండడానికి మనము వాక్యానికి అప్పచెప్పుకుందాం పిల్లరా. మరి పార్ట్ 7వ భాగం నేర్చుకుందాము. 7వ భాగానికి మరి మూల వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి? మరి చెరగా కొనిపోయి, చెర అనగా ఏంటి పిల్లరా? మరి చెర అనగా చూడండి పిల్లరా, ఇక్కడ చెరసాల, బందీగానా. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఏ కాలంలో వచ్చాడు? ధర్మశాస్త్రం అనే చెర అందరినీ మరి లేఖనము అందరినీ పాపంలో బంధించింది. ఏ ఒక్కరూ నీతిమంతులు లేక దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఆ సమయంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడండి? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చి ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు, ధర్మశాస్త్రంను అనుసరించాడు. ప్రవక్తలైతే ఏదైతే యేసుక్రీస్తుని గురించి ప్రవచించారో ప్రవచించిన ప్రవచనమును ప్రకారము నెరవేరుస్తూ మరి ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. ఆ ధర్మశాస్త్రం పాపానికి బలం ఎందులో ఉంది? ధర్మశాస్త్రంలో ఉంది. ఆ ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. అంటే లేఖనం అందరినీ పాపంలో బంధించి ఉండగా ఆ బంధించిన వారిని విడిపించడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి, అందరి పాపాలను తీసివేసి పరిశుద్ధులుగా చేయడానికి, అందరి పాపాలని పరిశుద్ధులుగా చేసి అందరినీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు.
ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు, చెరను చెరగా కొనిపోయి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరి సిలువలో మరణించి లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది మరి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నారు, హృదయాలు పొడవబడ్డాయి. మరి హృదయాలు పొడవబడి వారు మరి పశ్చాత్తాపం కలిగిన వారు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలి. అందుకోసమే యేసుక్రీస్తును నమ్ముకోవడం ద్వారా కలిగే ఈవులేంటి? ఇది బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మరి సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను చక్కదిద్దుకోవడానికే మరి ఇట్లా ఈ ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అని మరి ఈరోజు చెప్పబడుతున్నది పిల్లారా. అందుకోసమే ఈరోజు ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణలో చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించే పార్ట్ 3వ భాగము. ఈ 3వ భాగంలో 3 అంశాలు నేర్చుకుందాం పిల్లరా. 3 అంశాలు అనగా పాపక్షమాపణ. చూడండి పిల్లరా, పాపక్షమాపణ అనే ఒక అంశము. మరి రెండవదిగా మరి క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. ఒకటి పాపక్షమాపణ, రెండవది క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. మూడవదిగా చూడండి పిల్లరా, మూడవదిగా మనము ఆలోచన చేసినట్లయితే మూడవది మరి ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అనేది 3వ సందర్భం పిల్లరా. ఈ 3 సందర్భాలు మనము నేర్చుకుందాం పిల్లరా. 3 సందర్భాలు మరి లేఖనానుసారంగా మనం నేర్చుకుంటూ మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం పిల్లరా. మరి పాపక్షమాపణ మొదటిగా. మరి పాపక్షమాపణ అనేది పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే పాపక్షమాపణ మరి ఈరోజు మరి ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేక దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోని సమయంలో ఎవడును ఏ విధం చేతనైనా తన సహోదరుని విమోచింపలేడట. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడ్డది. ఎవడును ఏ విధం చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు లేడు. చూడండి, ఎవ్వరు మరి రక్షించే పరిస్థితి లేని పరిస్థితిలో, చూడండి తన సహోదరుని విమోచింపలేని పరిస్థితిలో, అందరూ నిత్య నరకానికి వెళ్తున్న తరుణంలో, అందరూ పాతాళానికి జారుతున్న తరుణంలో, చూడండి మరి పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చని ధర్మశాస్త్రం చెప్తున్నది. ధర్మశాస్త్రం ఏమని చెప్తున్నది పిల్లరా? రక్తం చిందింపకుండా మరి పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చని ధర్మశాస్త్రం చెప్తున్నది. ఎబ్రిల్ రాసిన పత్రికలో 9వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మరియు ధర్మశాస్త్రము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడుననియో రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. చూడండి ద్వారా ధర్మశాస్త్రములో మరి చూస్తున్నది ఏంటంటే పాపక్షమాపణ జరగాలంటే రక్తం చిందించాలి. చూడండి రక్తం చిందించాలి. అందుకోసమే ఏ ఒక్కరు నీతిమంతులు లేక దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని సమయంలో, చూడండి మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. తన్ను తానే రక్తునిగా చేసుకొని శిలువలో బలియాగం గావించాడు, రక్తము చిందించాడు ఒక్కసారే. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, నా రక్తం వలనైనా పాపక్షమాపణ. యేసుక్రీస్తు రక్తం చిందించడం ద్వారా, యేసుక్రీస్తు మనందరి నిమిత్తం శిలువలో మరణించడం ద్వారా, ఆయన మన కోసం బలియాగము చేయడం ద్వారా మరి పాపక్షమాపణ కలుగుతున్నది. ఆయన రక్తం వల్లనే కొత్త నిబంధన, ఆయన రక్తం వల్లనే పాపక్షమాపణ కలుగుతున్నది అని లేఖనం చెప్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చూడండి పిల్లరా, ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, పాపక్షమాపణ ద్వారా ఏమైంది? దేవుని కృపామాదైశ్వర్యము. చూడండి పిల్లరా, దేవుని కృపామాదైశ్వర్యం పొందుకునే భాగ్యము అని లేఖనం చెప్తుంది పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, దేవుని కృపామాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు,
చూడండి, ఆయన రక్తం వలన, చూడండి, ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూడండి, ఆయన రక్తం వల్లనే మనకు మరి మరి చూడండి, ఆయన రక్తం వలన మరి పాపక్షమాపణ కలుగుచున్నది అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి పాపక్షమాపణ కలుగుచున్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 1:14 రాయబడిన మాట, ఆ కుమారుని యందు, ఎవరండి? యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా పాపక్షమాపణ కలుగుతున్నది. ఆ పాపక్షమాపణ కలగడానికి యేసుక్రీస్తుకు రావాలి. యేసుక్రీస్తు యొద్దకు ఎందుకు రావాలి? మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి రావాలి. లోక సంబంధమైన వాటిని, ఏదో లోక సంబంధమైన ఈ 60-70 సంవత్సరాల కోసము యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏదో కలుగుతుంది అని ఈరోజు చెప్తున్న బోధకులు అనేకులు ఉన్నారు. ఆ విధంలోనే క్రీస్తులోనికి వచ్చి తిరిగి వెళ్ళిపోయేవారు ఉన్నారు. చూడండి పిల్లలు, యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? ఈ లోక సంబంధంగా 60-70-80 సంవత్సరాలు ఏదో కలుగుతుందని ఆశిస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 రాయబడింది, మనుషులందరికంటే దౌర్భాగ్యుల ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందున్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి పిల్లరా, మనం ఎలా మరి యేసుక్రీస్తుకు రావాలంటే మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి, పాప క్షమాపణ పొందడానికే యేసుక్రీస్తుకు రావాలి. అందుకోసమే ఈ నామముననే రక్షణ. చూడండి పిల్లరా, మరి చూడండి, ప్రవక్తలు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారట. ఏమని సాక్ష్యం ఇచ్చుచున్నారు? చూడండి పిల్లరా, ప్రవక్తలు యేసుక్రీస్తుని గురించి ప్రవచించిన లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కటి లేఖనాల నెరవేర్పు ప్రకారంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అపొస్తలుల కార్యం 10:43 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. చూడండి, ఆయన గురించి ముందుగా ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నారట. చూడండి, ఆయన నామం మూలంగానే పాపక్షమాపణ కలుగుతున్నది. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యము పాపక్షమాపణ. మరి చూడండి పిల్లల, అపొస్తలుల కార్యము 13:38 కూడా రాయబడ్డది, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియో. చూడండి, ఈయన ద్వారానే, ఆరిన నేల మీద ఎక్కడా రక్షణ లేదు, యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉంది. యేసుక్రీస్తు నామంలోనే పాపక్షమాపణ జరుగుతుంది అని లేఖనం చెప్తుంది. అందుకోసం మీరు చూడండి, 1వ శతాబ్దంలో కూడా ఇజ్రాయేలును ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డ తర్వాత ఇజ్రాయేలుకు ఒక ప్రత్యేకత లేదు, వారు కూడా యేసుక్రీస్తుకు రావాలి అని లేఖనం చెప్తుంది. అపొస్తలుల కార్యము 5:31 అపొస్తలులు చాలా స్పష్టంగా చెప్పారు. ఇజ్రాయేలీయులకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ స్థలం బలము చేత హెచ్చించెను. చూడండి, 1వ శతాబ్దంలో ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేయడం తర్వాత ఇజ్రాయేలుకు గొప్పతనం అనేది లేదు. ఇజ్రాయేలీలు కూడా యేసుక్రీస్తు యొద్దకు రావాలి. యేసుక్రీస్తు యొద్దకు వచ్చి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం సిలువలో మరణించాడని, రక్తం కార్చాడని, ఆయన రక్తద్వారాల ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతున్నదని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే వారికి పాప క్షమాపణ కలుగుతుంది అని లేఖనం చెప్తుంది పిల్లరా. చూడండి పిల్లరా, మరి అననీయ కూడా పౌలు గారితో ఏమని చెప్తున్నాడు చూడండి పిల్లరా. అపొస్తలుల కార్యం 22:16 రాయబడిన మాట, గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. చూడండి పిల్లరా, నీ పాపాలు కడిగి వేసుకోమని చెప్పాను. అననీయ యేసుక్రీస్తు గురించి చెప్పాడు. అననీయ పౌలు గారు చెప్తూ, నువ్వు తడువు చేయడెందుకు, ఆలస్యం ఎందుకు, లేవు, ఆయన నామ ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడుగు వేసుకోను. చూడండి, పాపక్షమాపణ. చూడండి, పాపక్షమాపణ ఎందులో ఉంది? యేసుక్రీస్తు మనందరి నిమిత్తం శిలువలో మరణించాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించి ఉండగా ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు, చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపక్షమాపణ, నిత్య జీవము, నిత్యము జీవించే గొప్ప భాగ్యము. చూడండి, ఇంత గొప్ప భాగ్యము లేఖనానుసారంగా మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయినదో కాదో
లేఖనానుసారంగా లేఖనమును బట్టి మనల్ని మనం సరిచేసుకొని మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇంకొకటి రెండవదిగా, మరి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చూడండి పిల్లలు, ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు. చూడండి పిల్లలు, మరి బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసమే శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన రక్తం చిందించాడు, శిలువ వేయబడి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించిన వారు హృదయాలు పొడవబడ్డాయట. హృదయాలు పొడవబడి, సహోదరులారా మేమేం చేస్తాము, ఇంత పాపం చేసిద్దామా, ఏం చేస్తామంటే ప్రతివాడు మారు మనసు పొంది, చూడండి, ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి. అప్పుడు మరి పాత జీవితాన్ని బాప్తీసంలో పాతి పెడతాము. నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. పాప జీవితాన్ని బాప్తీసంలో మరి పాతి పెట్టేస్తున్నాము. మరి క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. చూడండి పిల్లరా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటున్నా. చూడండి పిల్లరా, మరి లేఖనం చదువుకుందాం పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము చూడండి పిల్లరా, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చూడండి, ఆత్మ యొక్క నియమం ఏం చెప్తుంది? పాప మరణ నియమముల నుండి విడిపించిన. పాపం ఎందులో ఉంది? శరీరములో ఉంది. శరీరంలో పాప స్వభావం ఉంది కాబట్టి, చూడండి పిల్లలు, శరీరంలో పాప స్వభావం ఉంది. ప్రారంభం గురించి మనం ఆలోచన చేస్తే ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడండి? శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి పిల్లలు, మరి శరీరంలో పాప స్వభావం ఉంది. పాపం నియమము నుండి నన్ను విడిపించెను. యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీ పాపాలు క్షమింపబడతాయి, విడిపించబడును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయిన దానిని దేవుడు చేసెను. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించి ఉండగా ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వచ్చి లోబడ్డాడు, దాన్ని అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. అందుకోసమే యేసుక్రీస్తు నమ్ముకుంటే చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించే గొప్ప భాగ్యము. చూడండి పిల్లరా, అయితే యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలం అండి? అబ్రాహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని, చూడండి పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు చాలా చక్కగా రాయబడింది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. అందుకోసమే చూడండి పిల్లరా, మరి పాప పరిహారము నిమిత్తము యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం అనుసరింపక, చూడండి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనం యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో చూడండి పిల్లరా, పాప శరీరాకారంతో ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు అని చెప్తున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, మరి కొట్టివేయడం ద్వారా మరి యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, పరలోక ప్రాప్తి. ఇంకా కొంతమంది ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు అనేవారు ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో పౌలు గారు చాలా స్పష్టంగా గలతీ సంఘంతో చెప్తున్నాడు, నేను దేవుని కృపను నిర్ధకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అందరిని పాపంలో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికే వచ్చాడు అని చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే మరి ధర్మశాస్త్రం వల్ల మరి నీతి కలిగితే యేసుక్రీస్తు రావడం ఎందుకు? యేసుక్రీస్తు మరణించడం ఎందుకు? మరణించడం నిష్ప్రయోజనమే. ఇంకా కొంతమంది ఇప్పటికి కూడా ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుతుంది అనేవారు ఉన్నారు. ఇంకా బైబిల్ గ్రంథం చాలా చక్కగా వారికి హెచ్చరిక చెప్తున్నది. ఇంకా మేము ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులం అవుతాము అనేవారు మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఉన్నారు.
చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చూడండి, జాగ్రత్త. ఇంకా ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుతుంది అంటున్నావా? మరి యేసుక్రీస్తు ఎందుకు రావాలి? ధర్మశాస్త్రము పాపంలో బందీలుగా ఉన్నవారిని విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. మరి శిలువలో మరణించింది నిష్ప్రయోజనమే కదా. ఇంకా ధర్మశాస్త్రం వల్ల ఇంకా నీతి కలుగుతుంది అంటున్నావా? క్రీస్తులో నుండి వేరు చేయబడతావు, కృపలో నుండి తొలగిపోతావు. జాగ్రత్త అని చెప్తున్నది పిల్లరా. అందుకోసమే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తు నమ్ముకుంటే శిక్షా విధియు లేదు అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి చూడండి పిల్లరా, మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము, శిక్ష విధికి కారణమైన పరిచర్య మహిమ గలదైతే. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. శిక్ష విధికి కారణమైన పరిచర్య మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. కొత్త నిబంధన పాత నిబంధన గురించి చెప్తున్నాడు పిల్లరా. మరి ధర్మశాస్త్రమే మహిమ కలదైతే ఇంకా దానికంటే ఎక్కువ కొత్త నిబంధన అధికమైన మహిమ కలది. అందుకోసమే క్రీస్తు యొద్దకు రావాలి. క్రీస్తునందున్న ఎడ నూతన సృష్టి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని 2వ సందర్భం కూడా నేర్చుకుందాం పిల్లరా. 3వ సందర్భం మనం చేసుకుందాం పిల్లరా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. 3వ సందర్భం పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం పిల్లరా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేపట్టాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది ఏమని ప్రకటించారు? సువార్త. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసం యేసుక్రీస్తు లేవడం తర్వాత నూతన జీవితము, కొత్త జీవితము. క్రీస్తును నమ్ముకుంటే మరి నిత్యము జీవించే గొప్ప భాగ్యము పిల్లరా. అందుకోసమే తన మహాప్రేమ మనలో క్రీస్తు కూడా బ్రతికించెను. దేవుని ప్రేమ చూడండి పిల్లరా. క్రీస్తు బ్రతికించడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడని లేఖనం చెప్తుంది పిల్లరా. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచించుటకు, విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గురించి వాగ్దానం పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాను. చూడండి, యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయను. ఆయన మరణించి తిరిగి లేవడం తర్వాత దేవుడు కరుణాసంపన్నుడై, చూడండి పిల్లలు, దేవుడు కరుణాసంపన్నుడై ఆయనను ఈ లోకానికి పంపించేసాడు. ధర్మశాస్త్రం అందరిని సిలువలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి చెరువుగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, అయినను దేవుడు కరుణాసంపన్నుడై, చూడండి పిల్లరా, దేవుడు కరుణాసంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు, చూడండి పిల్లరా, మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. యేసుక్రీస్తు ద్వారా మనకేమైంది? బ్రతికించెను. చూడండి, బ్రతికించెను అని లేఖనం చెప్తుంది పిల్లరా. తన మహాకృప చేత, దేవుడు కరుణాసంపన్నుడై. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనంలో రాయబడ్డది, మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక యుండుట వలన మీరు మృతులై ఉండగా, చూడండి పిల్లరా, మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పాత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించెను. చూడండి, యేసుక్రీస్తు రావడం ద్వారా మనకు పాపక్షమాపణ, నిత్య జీవము కలిగింది. చూడండి,
మనకు చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి ఈ క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడ్డది, మీ పాపముల చేత, చూడండి, మీ పాపముల చేత, మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు కూడా బ్రతికించెను. క్రీస్తు రావడం ద్వారా నేను మనమై ఉన్న ఆత్మను బ్రతికింపజేసుకునే గొప్ప భాగ్యము. చూడండి పిల్లరా, అంతేకాదు మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడ్డది, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, చూడండి పిల్లరా, మన మీద మోపక, చూడు, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనవలనని ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆ సమాధాన వాక్యమును మేమే చేసినాము, అనేకులకు ప్రకటిస్తున్నాము. నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారమయ్యే గొప్ప భాగ్యము, సమాధాన సువార్త, దేవునితో సమాధానము, దేవుని ఇంటి వారము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, నిత్యము జీవించే భాగ్యము. ఆత్మను గురించి పిల్లరా, శరీరం గురించి, ఆత్మను గురించి. చూడండి పిల్లరా, దేవుని కృపామదైశ్వర్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపామదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన, చూడండి, మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూడండి పిల్లరా, క్షమాపణ కలిగి ఉన్నది. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి. చూడండి, ఈయన వలనే నీతిమంతులముగా తీర్చబడుననియో మీకు తెలియగాక. చూడండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఈయన ద్వారానే నీతి కలుగుతుంది. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయం 39వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతీరో. చూడండి, ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా చేయలేదు. ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది, ఎవరిని నీతిమంతులుగా చేయలేదు. ఆ విషయములన్నిటిలో, చూడండి, యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు కాబట్టి ఆ విషయములన్నిటిలో విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఈయన వలన నీతిమంతుడుగా తీర్చబడని మీకు తెలియగాక. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? నీతిని జరిగించాడు, రక్షణను సిద్ధపరిచాడు. చూడండి పిల్ల, ఆ రక్షణను సిద్ధపరిచాడు ఆయన కరుణాధారముగా. చూడండి పిల్ల, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడే గొప్ప భాగ్యం, ఉచితముగా నీతిమంతులయ్యే గొప్ప భాగ్యము. చూడండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే నీతిమంతులయ్యే గొప్ప భాగ్యము. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో రాయబడ్డది, క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా, చూడండి, విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబర్చు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం ఉంచుగల వారిని నీతిమంతులుగా తీర్చబడు వాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. నీతిని జరిగించాడు, రక్షణ సిద్ధపరిచాడు. మనం కూడా నీతిని జరిగించాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే దేవునితో సమాధానము కలిగి ఉందము. చూడండి, దేవునితో సమాధానం కలగాలంటే మధ్యవర్తి రావాలి. ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? మరి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని అందరినీ విడిపించడానికి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. యేసుక్రీస్తు నమ్ముకుంటే మరి యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. చూడు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము, చూడు, గొప్ప భాగ్యము, నీతిమంతులమయ్యే గొప్ప భాగ్యమని లేఖనం చెప్తుంది పిల్లారా. అందుకోసమే దేవునితో సమాధానం కలగాలంటే యేసుక్రీస్తు ఎదుకు రావాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు రావాలో బాప్తీసం అంతే. మరి పాత జీవితాన్ని పాతిపెట్టి బాప్తీసంలో మరి నూతన సృష్టి, కొత్త జీవితము, దేవునితో సమాధానము, నిత్యము జీవించే గొప్ప భాగ్యము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. పాతాళంలో నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పాతాళంతో, నరకంలో యాతన పడే ఆ భయంకరమైన పరిస్థితి నుండి తప్పించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు.
నశించిన దానిని వెతికి రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందరినీ పాతాళానికి జోగడుతున్న సమయంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి పిల్ల, గొప్ప భాగ్యము. ఆ ఉగ్రత నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నేను మనమై ఉన్న ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నేను మనమై ఉన్న ఆత్మను జీవింపజేయడానికి, దేవుడితో సమాధానం పడడానికి, దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ సువార్త ప్రకటిస్తున్న తరుణంలో మొదటి శతాబ్దంలో కొందరు ఏమని చెప్తున్నారట, పునరుద్ధానం లేదని ప్రకటిస్తున్నారట. చూడండి పిల్లరా, పౌలు గారు అందుకోసమే లేఖనాలను ఎత్తి చూపించి, మరి యేసుక్రీస్తు మరణించలేదని చెప్తే మేము ప్రకటించే మరి సువార్త మరి పుట్టిదే, మేము అబద్ధికులమవుతామని మరి మొదటి శతాబ్దంలో పౌలు గారు చాలా స్పష్టంగా ప్రకటించారు పిల్లరా. మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే వీరు పునరుద్ధానం లేదు, ఏం లేదని మొదటి శతాబ్దంలోనే ప్రకటిస్తున్నారు. ఇప్పుడు కాదు, యేసుక్రీస్తు సువార్తను గురించి ఆటంకం ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దం నుంచే. చూడండి పిల్లరా, ఆ సువార్త ప్రకటిస్తూ ఉంటే మీరు మరి సువార్త యేసుక్రీస్తు లేవబడలేదని చెప్పబడడం ఎంతవరకు కరెక్టు అని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు పిల్లరా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12 నుంచి 17 వచనాల్లో లేఖనం చదువుకున్నట్లయితే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉండని ఎడల ప్రకటించుచుండగా మీలో కొందరు పునరుద్ధానము లేదని ఎట్లు చెప్తున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పుచున్నాము కదా. మేము చెప్తున్నాం కదా సువార్త, దేవుడు యేసుక్రీస్తును లేపడని చెప్తున్నాము కదా. మృతులు లేపబడని దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధపు సాక్షులం అగుచున్నాము. మృతులు లేపబడని క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకనూ పాపంలోనే ఉన్నారు. చూడండి పిల్లరా, ఇంకా యేసుక్రీస్తు లేవకుంటే మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. ఒకవేళ మేము యేసుక్రీస్తు తిరిగి లేచాడని మేము సాక్ష్యం చెప్తున్నా కూడా మీరు ఇంకా లేపబడలేదంటే మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు అని చెప్తున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, మొదటి శతాబ్దంలో ఎంతో సువార్తకు ఆటంకాలు, ఇప్పుడు కూడా ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలను అధిగమించాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి, సువార్తను ప్రకటించాలి. సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. విన్నవారు రక్షింపబడతారు, వినని వారికి శిక్ష విధించబడని చెప్తుంది. కానీ సువార్తకు ఆటంకాలు కలిగించే వారికి మనం తిరిగి వారికి ఆటంకాలు కలిగించకూడదు. సువార్త ప్రకటించాలి. క్రైస్తవుడికి గొప్ప భాగ్యం ఏంది? మనము పొందుకున్న రక్షణ, మనము పొందుకున్న మహిమ, ఆ మహిమను అనేకులకు పంచాలి. ఆ మహిమను ప్రకటించే సమయంలో ఎన్నో ఆటంకాలు వస్తే అన్నిటినీ ఓర్చుకోవాలి. పౌలు గారు ఓర్చుకున్నాడు. పౌలు గారు ఎలాంటి జీవితం, ఏ విధంగా మారిపోయింది చూడండి పిల్లరా. మనం ఆలోచన చేయాలి. సువార్తలో అపొస్తలులు ఏ విధంగా, వారి జీవితాలు ఏ విధంగా మారిపోయాయి. సువార్తను ప్రకటించారు, సువార్తకు ఆటంకాలు వచ్చాయి, ఆటంకాలన్నీ అన్నీ అధిగమించి సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించడమే క్రైస్తవుడికున్న గొప్ప భాగ్యం. ఆ భాగ్యం మనం క్రీస్తు మహిమను పొందుకున్న మనము ఆ మహిమను అనేకులకు ప్రకటించాలి. ప్రకటించే సందర్భంలో ఎన్నో సిరుకులు, ఇబ్బందులు, సమస్యలు, క్రైస్తవుడు అయినందుకు శ్రమ చూడండి అనుభవించాలి. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. చూడండి, ఉగ్రత నుండి రక్షించే ఒక్క గొప్ప భాగ్యము. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే మనము చూడండి, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము. ఆయన నీతిని జరిగించాడు, మనం నీతిని జరిగించాలి. అప్పుడు మనము నీతిమంతులుగా అవుతామని లేఖనం చెప్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించువారు నీతిమంతుడు. నీతిని జరిగించాలంటే యేసుక్రీస్తు మనందరి పాపాల నిమిత్తం శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు నువ్వు నీతిని జరిగిస్తావు, నీతిమంతుడు అవుతావని లేఖనం చెప్తుంది. అందుకోసమే ఆ నీతిని గురించి
దేవుడు అబ్రహాంకు వాగ్దానం సువార్త ముందుగా ప్రకటించాడట. గలతీయులకు రాసిన పత్రిక 3:8 వచనంలో రాయబడిన లేఖనం చదివినట్లయితే దేవుడు విశ్వాసం మూలముగా అన్ని జనులందరూ నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూసి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడురని అబ్రాహామునకు ముందుగా సువార్త ప్రకటించబడెను. చూడండి, యేసుక్రీస్తుని గురించి అబ్రాహామునకు ముందుగా సువార్త ప్రకటించబడెను. అబ్రాహాము సంతానమైన యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తు రావాలంటే దేవుడు ఆ ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. ఆ బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి, ఈ సిలువలో కొట్టివేయడం తర్వాత చూడండి, చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ధర్మశాస్త్రం అనే ఆ చెరను కొనిపోయి మరి యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున లేఖనాల ప్రకారం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆ గొప్ప భాగ్యం పిల్లరా. చూడండి, మొదటి తీతుకు రాసిన పత్రిక 3:6 వచనంలో మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడతాము. చూడండి, ఆయన కృప వలనే, దేవుని కృప మహేశ్వర్యము. ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. దేవునితో ఆయన చూడండి పరలోకంలో దేవునితో సమానుడుగా ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడండి. మన కోసం ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకుని రెక్తునిగా చేసుకొని తను తాను రెక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి మన పాపాలను తీసివేయడానికి, మనల్ని నీతిమంతులు చేయడానికి, మనందరి పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి, మనమై ఉన్న ఆత్మను నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి, మనమందరం నిత్య నాశనానికి వెళ్తున్న సమయంలో ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని తరుణంలో ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అందరినీ పాపంలో ధర్మశాస్త్రం బంధించి ఉన్న వారందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు లోబడ్డాడు. ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేయడం తర్వాత చెరగా కోనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. యేసుక్రీస్తు నమ్ముకుంటే గొప్ప భాగ్యం, ఒక గొప్ప ఈవి, దేవునితో సమాధానం, నీతిమంతులుగా ఉండే గొప్ప భాగ్యం, దేవుని కుమారులము, దేవుని ఇంటివారము, ఇంత గొప్ప భాగ్యము. అందుకోసమే ధర్మశాస్త్రం అనే చెరకొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. అందుకోసమే యేసుక్రీస్తుని నమ్ముకుంటే మరి ఏంటి లాభం? చూడండి, పాపక్షమాపణ అనేది నేర్చుకున్నాము. మరి క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అని నేర్చుకున్నాం పిల్లరా. మరి 3వదిగా మనము ఏం నేర్చుకున్నాము? మనం ఆలోచన చేసినట్లయితే 3వదిగా ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడటకు ఆయన లేపబడిను అని నేర్చుకున్నాం పిల్లరా. చూడండి పిల్లరా, మరి చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అనేది పార్ట్ 7వ భాగం నేర్చుకున్నాం పిల్లరా. యేసుక్రీస్తు నమ్ముకుంటే మనుషులకు ఈవులు అనుగ్రహించే గొప్ప భాగ్యము. ధర్మశాస్త్రం అనేది ఆ చెరను యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. చూడండి, ధర్మశాస్త్రం కొట్టివేయడం తర్వాత దేవునితో సమాధానము, దేవుని ఇంటివారము, పరలోక వారసులము, నిత్య జీవము, ఇంత గొప్ప భాగ్యము మనకు అర్థం చేసుకోవడానికి లేఖనాల ప్రకారంగా లేఖనాలు బోధించాం పిల్లరా. ఆ లేఖనాలను వినండి, అర్థం చేసుకోండి. లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ స్థితి ఉన్నదా లేదా, లేఖనాల ప్రకారంగా మనల్ని మనము సరిదిద్దుకోవాలి. అందుకోసమే సువార్త ప్రకటించడం ద్వారా, మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటించడం ద్వారా అనేకులు హృదయాలు పొడవబడ్డాయట. సువార్తను విన్నారు, హృదయాలు పొడవబడ్డప్పుడు మారు మనసు పొందారు. పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. దేవునితో సమాధానము, దేవుని ఇంటి వారమయ్యే గొప్ప భాగ్యం పిల్లల. అందుకోసమే ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో ఈరోజు 7వ భాగంగా చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించే 3 సందర్భాలు నేర్చుకున్నాం. మరి ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లల. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ ఈరోజు ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణలో చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాను.
పాటు 7వ భాగం పాప క్షమాపణ నిత్య జీవము యేసుక్రీస్తు మా కోసం మరణించి తిరిగి లేచాడు, మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచాడని 3 సందర్భాలు నేర్చుకున్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం చక్కదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో మరి BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే BW బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మరి మనందరి సహోదరులందరికీ షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచయ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.